దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య భౌగోళికంగా ఎలాంటి అంశమైనా ఆసక్తికరమే. పాక్తో భారత్ దాదాపు 3000కు పైగా కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. రాజస్థాన్లో థార్ ఎడారి, పంజాబ్లో నదులు, మైదాన ప్రాంతం, కశ్మీర్లో హిమాలయాలు, గుజరాత్లో బురద కయ్యతో పాటు సముద్ర జలాలు, ఇలా వేర్వేరు భౌగోళిక స్వరూపాల్లోనే సరిహద్దు విభజన జరిగింది. ఒకచోట గుండ్రటి ఆకారంలో ఉండే సరిహద్దు రాయి మరో ప్రాంతంలో త్రికోణాకారంలో కనిపిస్తుంది. ఇంకో చోట నలు చదరంగా సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. ఇలాంటి అంశాలెన్నో ఉన్న సరిహద్దు ప్రాంతం అందరికీ ఆసక్తికరమే. దేశ విభజన తర్వాత భారత్, పాకిస్తాన్లను వేరు చేస్తూ ఏర్పాటైన రెడ్ క్లిఫ్ లైన్ ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా మారింది. ఎగువన జమ్మూ కాశ్మీర్ నుంచి దిగువన గుజరాత్ వరకు ఉన్న ప్రాంతంలో సరిహద్దు వివిధ భౌగోళిక స్వరూపాల్ని కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఎత్తైన హిమాలయ లోయలు విభజన రేఖను సూచిస్తే, ఇక దిగువన పంజాబ్లో నదులు, మైదాన ప్రాంతాలు రెండు దేశాల మధ్య ఉన్నాయి. ఇక రాజస్థాన్లో థార్ ఎడారి దాయాది దేశాన్ని వేరు చేస్తోంది. కొంచెం దిగువన ఉన్న గుజరాత్లో ఉప్పు ఎడారి, రాన్ ఆఫ్ కచ్, ఇంకాస్త దిగువన బురద నీటి కయ్య ఉన్న సర్క్రీక్ ఇరు దేశాలకు సరిహద్దుగా మారాయి. ఓ రకంగా ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన సరిహద్దు భారత్, పాకిస్తాన్ మధ్య ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న 1175 సరిహద్దు రాళ్లను జీరో పాయింట్గా వ్యవహరిస్తారు. సరిహద్దు రాయికి ఇరువైపులా భారత్, పాకిస్తాన్ భూభాగాలు ఉంటాయి. జీరో పాయింట్ నుంచి 150 మీటర్ల భూభాగాన్ని విడిచిపెట్టి మన దేశం ఇనుప కంచె ఏర్పాటు చేసింది. కంచె అవతల మన భూభాగం ఉన్నప్పటికీ వివిధ రక్షణ అవసరాల రీత్యా అలాగే కొనసాగిస్తున్నారు. జీరో పాయింట్ వద్ద ఉన్న సరిహద్దు రాళ్లు ఆయా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మారిపోతాయి. సర్క్రీక్ ప్రాంతంలోని బురద కయ్యల వద్ద ఉన్న సరిహద్దు రాయి నలు చదరంతో పాటు పై ఆకృతి త్రికోణాకారంలో నిర్మించారు. ఈ ప్రాంతంలో సముద్ర ఆటుపోట్ల కారణంగా దాదాపు 3 అడుగుల నీరు ముంచెత్తుతోంది. ఈ సమయంలో సరిహద్దు రాయి కదిలిపోకుండా ఏర్పాటు చేశారు. నీరున్నప్పుడు పైభాగంలోని త్రికోణాకారం మాత్రం కనిపిస్తోంది. రాన్ ఆఫ్ కచ్ లోని సుదీర్ఘ ఉప్పు మైదానాల్లో గుండ్రటి ఆకారంలోనే సరిహద్దు రాయి ఉంటుంది. దూరం నుంచి సైతం కనిపించేలా ఈ ఆకృతి కలిగిన రాయిని ఇక్కడ ఏర్పాటు చేశారు. థార్లోని ఎడారి ప్రాంతంలో సరిహద్దు రాళ్లు పూర్తిగా ఇసుకతో కప్పేసి ఉంటాయి. అందుకే ఇక్కడ సరిహద్దు రాయి కంటే ఆనుకొని ఏర్పాటు చేసిన పొడవాటి కర్రలే బీఎస్ఎఫ్ జవాన్లకు సరిహద్దులకు ఆనవాళ్లుగా ఉంటాయి. పంజాబ్లోని నదీ ముఖద్వారాలు, మైదాన ప్రాంతాలకు తగినట్టుగా త్రికోణాకారంలోనే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. కశ్మీర్లోనూ నియంత్రణ రేఖ వరకు ఉన్న సరిహద్దు రాయి త్రికోణాకృతిలోనే కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతంలో భారత్ దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా ఇనుప కంచెను ఏర్పాటు చేసింది. కంచె వెంబడి దాదాపు 150,000కు పైగా ఫ్లడ్ లైట్లను అమర్చారు. రాత్రిపూట కంచెకు అటు ఇటు పూర్తిస్థాయి నిఘాతో పాటు బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ కాసేందుకు వీలుగా ఫ్లడ్ లైట్లు వెలుగుతూనే ఉంటాయి. అంతరిక్షం నుంచి కంచె వెంబడి ఉన్న ఫ్లడ్ లైట్లు వెలుగునినుతూ కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్నటువంటి భారత్, పాక్ సరిహద్దు ప్రాంతం ఇది మనం చూడొచ్చు. ఈ కంచె మన భూభాగంలో నిర్మించింది. ఇది ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 500 మీటర్ల దూరంలోనే బోర్డర్ పిల్లర్, బీపీగా పిలుస్తారు. దాదాపు 1175 బోర్డర్ పిల్లర్లో ఇదొక పిల్లర్గా చెప్పుకోవచ్చు. 1111 బోర్డర్ పిల్లర్గా దీన్ని నామకరణం చేయొచ్చు. ఒక్కొక్క భౌగోళిక స్వరూపాన్ని బట్టి, భౌగోళిక ప్రదేశాన్ని బట్టి కూడా ఇక్కడ బోర్డర్ పిల్లర్లు వివిధ రకాల రూపకరణ ఇక్కడ నిర్మించి ఉన్నారు. 1175 బోర్డర్ పిల్లర్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, భారత్, పాక్ బోర్డర్ నుంచి.